గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయబేరి సభ నేడు నంద్యాల పట్టణం గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది। ఈ సభలో బహుజన నాయకుడు ఆర్పీఎస్ మరియు ఆర్ఎఫ్ వ్యవస్థాపకులు మాజీ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోతుల నాగరాజు ప్రధాన వక్తగా బహుజన ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు। ప్రభుత్వం భారత రాజ్యాంగ పరిరక్షణ విలువలను కాపాడే ప్రయత్నం చేయాలని కోరారు। దేశంలో అరాచక శక్తుల మతతత్వ శక్తుల కులాలను విభజించే రాజకీయాల నుండి సమాజాన్ని కాపాడుకోవాలని బహుజన ఉద్యోగుల న్యాయబేరి కార్యక్రమం ద్వారా సమాజానికి పోతుల నాగరాజు పిలుపునిచ్చారు। పాలక పక్షాలు ప్రమాణ స్వీకారం సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కేవలం ఒక గ్రంథంగా కాకుండా భారత రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలను పాటించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు। విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, ఉచిత నాణ్యమైన విద్యను అందించాలని పలు అంశాలను వివరిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। కార్యక్రమంలో రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ పెరుగు శివకృష్ణ యాదవ్, శ్రీనివాసులు జిల్లా యూత్ అధ్యక్షుడు, బహుజన ఉద్యోగులు పాల్గొన్నారు। అంటే ఇది ఒక బహిరంగ సభ లేదా మన బలాన్ని నిరూపించుకోవడము కాదు। రాయలసీమ 6 జిల్లాలు అంటే గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యులని ఆహ్వానించడం జరిగింది। భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే ప్రయత్నం, ఈ దేశంలో అరాచక శక్తుల మతతత్వ శక్తుల కులాన్ని విభజించే రాజకీయాల నుంచి సమాజాన్ని కాపాడుకోమని చెప్పి బహుజన ఉద్యోగుల న్యాయబేరి కార్యక్రమం ద్వారా సమాజానికి పిలుపునిస్తూ, పాలక పక్షాలు భారత రాజ్యాంగాన్ని కేవలం ఒక ప్రమాణ స్వీకారం ఉపయోగించేటువంటి గ్రంథంగా కాకుండా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలని పాటించి అమలు చేయమని చెప్పి నంద్యాల గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయబేరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ రాష్ట్రంలో విద్య యొక్క వ్యాపారాన్ని అరికట్టాలని, దేశవ్యాప్తంగా ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ అంటే 12వ తరగతి వరకు ఉచితమైన నాణ్యమైనటువంటి విద్యను అందించే ప్రయత్నం రాజ్యాంగబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, దేశంలో మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యాన్ని, మౌలిక వసతుల్ని, చదువుకున్నటువంటి యువతకు ఉపాధి ఉద్యోగం అనేటువంటిది ఒక ప్రభుత్వం ఒక రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగా ఉద్యోగ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు సమాజంలో భారత రాజ్యాంగంలో 4వ పిల్లర్ అయినటువంటి మీడియా మిత్రులకు యాజమాన్యాల నుంచి సరైనటువంటి వేతనాలు కానీ గౌరవం కానీ ఇవ్వనప్పుడు ప్రభుత్వమే ఈరోజు మీడియాలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, సోషల్ మీడియా మొదలుకొని ప్రింట్ మీడియా మొదలుకొని ఎలక్ట్రానిక్ మీడియా, కార్పొరేట్ వ్యవస్థ అయినా సోషల్ మీడియా అయినా ప్రభుత్వం ఖచ్చితంగా వారికి వేతనాలు ఇచ్చే విధంగా యాజమాన్యాలకు ఒక చట్టం తీసుకురావాలని చెప్పి, కనీస వేతన చట్టం జర్నలిస్టుకి అమలు కాకపోతే ఇంకా సమాజంలో ఎవరికి మీరు న్యాయం జరుగుతుందో ఆలోచించేటువంటి బాధ్యతను కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని, దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఈ దేశ జనాభాలో
87% ఉన్నటువంటి దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు, బలహీన వర్గాలకు న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు లేకపోతే ఈ సమాజానికి న్యాయం ఎక్కడ జరుగుతుందో, అందుకే ఈరోజు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఉన్నతమైన న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తూ ఉద్యోగస్తులకు పిఆర్సి, ఐఆర్, డిఏ బకాయిలు చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయాలని, నోటిఫికేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు, ఈరోజు దేశంలో దాదాపు లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో కేవలం ఒక వాగ్దాన పత్రంగానే నిలిచిపోతోంది. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల తర్వాత ఇప్పుడు నిరుద్యోగ యువత ఆత్మహత్యల వైపు వెళ్తా ఉంది. దయచేసి ఏ నిరుద్యోగి ఉద్యమించండి, మీ హక్కుగా ప్రభుత్వాన్ని నిలదీయండి, ఆత్మహత్యల వైపు వెళ్ళొద్దండి అని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వారికి మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పి పోరాటం ద్వారానే మన హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనువాద శక్తులతో గాని, కులాన్ని విభజించేటువంటి వ్యక్తులతో గాని కాదు, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి వ్యవస్థతో మనం కలిసి ముందుకు అడుగులేద్దాం. భారత రాజ్యాంగమే అన్ని సమస్యలకు విముక్తి కలిగిస్తుంది. భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసేటువంటి బాధ్యతను ప్రజలు తీసుకొని మీడియా సహకరించి పాలక వర్గాల దోపిడీని అరికట్టేటువంటి బాధ్యతను ప్రతి బహుజన బిడ్డ స్వీకరించాలని, బహుజనులు అంటే కేవలం దళితులో, బలహీన వర్గాలో, మైనార్టీలో కాదు, ఈ దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి ప్రజల యొక్క సమూహం బహుజన సమాజం.